వదిలొచ్చాయి నన్ను, చంపేస్తాను. వదిలే అజయ్, వదిలే నన్ను, వదిలే. అంతా నీకోసమే చేస్తున్నాను రా. ఏంట్రా చూపించేది? నలుగు తగిలించైనా సరే ఇంటికి తీసుకొస్తాను. నా మంత్ర దిగ్బంధనం నుంచి మీ బావను లాక్కెళ్ళి చూద్దాం. సూర్యపుత్రుడు నాగరాజు, నాకా ఇంగ్లీష్ అర్థం కాదు, నా బామ్మర్దికా తెలుగు అర్థం కాదు. నువ్వే ఏదోటి చేయవయ్యా. ప్లీజ్ బావా, పద వెళ్దా. ఇంటి దగ్గర ఏడుస్తుంది, పిల్లలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ముఖం చూస్తున్నా రా బావా. బావా, వీడిని నమ్మావంటే నీ జీవితం నాశనం అయిపోతుంది. పద వెళ్దా. మీ బావ నమ్మింది నన్ను కాదు, మంత్రాన్ని. నువ్వు చెప్పింది చేయటానికి ఇది నీ షూటింగ్ సెట్ కాదు, నాగరాజు సామ్రాజ్యం. ఇక్కడ గాలి కూడా నేను చెప్పినట్టు నా అదుపాజ్ఞలో ఉంటుంది. ఇదే మంత్రబలం. మంత్రాన్ని, మంత్రశక్తిని ఎప్పుడూ ఎదిరించకు. రక్తం కక్కుకొని చేస్తావు. ఆఖరిసారిగా చెప్తున్నాను, నువ్వు నీ కుటుంబం ప్రాణాలతో బ్రతకాలంటే నువ్వు ఈ ఊరొదిలి వెళ్ళిపోవాలి. మీ బావ రాడు, ఇక మీ అక్కకి మొగుడే లేడనుకో. నాగరాజంటే ఏమనుకుంటున్నా? నాగరాజు ఒక రుద్రుడు, నాగరాజు ఒక వీరభద్రుడు. బావా, ఒక్కసారి ఆలోచించు. నీ మంచి కోసమే చెప్తున్నాను. పద్దు బావా. వీడికి అర్థం కాకపోవడం కాదు, అసలు వినే లక్షణమే లేదు. నాగరాజు, నువ్వే ఏదోటి నచ్చ చెప్పి పంపించేవయ్యా వీణ్ణి.
తమ్ముడు బాగా రాలేదా? రాలేదక్క. రాలేదా? రాకపోవడం ఏమిట్రా? తీసుకొస్తాననే కదా వెళ్ళావు. ఏం జరిగిందిరా? బావతో ఏమన్నా గొడవ పడ్డావా? నేను గొడవ పడలేదమ్మా, వాళ్ళే నాతో గొడవ పడ్డారా. గొడవ పడ్డాడా? అందుకని వదిలేసొస్తావా? ఒరే, పౌరుషాలకి పంతాలకి పోతే పోయేవి మనబంధాలేరా. నాన్నగారిచ్చిన మంత్రం చదవాల్సింది. మారేవాడు కదా. మాట వినడానికి మారడానికి సిద్ధంగా లేడమ్మా. ఇప్పటికే ఆయన చాలా మారిపోయాడు. అందుకని చేతకాని వాళ్ళ తలదించుకొని వచ్చేస్తావా? ఒరే, నువ్వక్కడ వదిలేసొచ్చింది మీ బావని కాదురా, మీ అక్క జీవితాన్ని. ఇప్పటికే ఊరి జనమంతా నరసింహం గారు అల్లుడు నాగరాజుతో తిరుగుతున్నాడని నానా రకాలుగా అనుకుంటున్నారు. అమ్మా, నాకు తెలీదా? నేను బ్రతలాడానమ్మా. చివరికి బలవంతంగానే తీసుకొద్దాం అనుకున్నాను, కానీ నా శక్తి సరిపోలేదా. ఆఖరికి పిల్లలు బెంగపెట్టినారని కూడా చెప్పానమ్మా. ఏమన్నాడు తెలుసా? ఈ ఇంట్లో వాళ్ళందరూ చచ్చిన వాళ్ళతో సమానం అని చెప్పాడు. అదేంట్రా, బావేదో ఆవేశంలో అనుంటాడు. పెళ్ళయిన దగ్గర నుంచి మనతోటే ఉంటున్నాడు. అతని గురించి మనకు తెలీదా? మాట మాత్రమే కటువుగా ఉంటుంది గాని మనిషి మంచోడే కదా. మెల్లగా చెప్పుంటే వినుండేవాడేమో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరొక్కసారి నా మొహం దాని మొహం చూసి బ్రతిమిలాడి తీసుకురారా. కాదని కాల్దన్నుకుంటే నష్టపోయేది ఎవర్రా? మనమ్మయ్యే కదా. వెళ్ళక్కర్లేదు. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు వెళ్ళక్కర్లేదు. వాడు నాకు అక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టింది నాకు కదమ్మా, వాడికి. డబ్బు పిచ్చి, పేరు పిచ్చి, ఆ నాగరాజు పిచ్చి పట్టింది. వాడు నాకొద్దమ్మా. ఏంటి వాడు వీడని మాట్లాడుతున్నావు? తప్పమ్మా, వాడు వీడని మాట్లాడకూడదు. ఎందుకు ఇవ్వాలమ్మా గౌరవం? ఆ నాగరాజు పంచను చేరినందుక? బతిలాడి తీసుకురావడానికి వెళ్ళిన బామ్మర్దిని శత్రువుతో కలిసి గొడవ పడినందుక? కట్టుకున్న భార్య కన్న బిడ్డలు బతుకుండగానే చచ్చిపోయారని చెప్పినందుక? వాడు నీచుడమ్మా, దుర్మార్గుడు.
తెలుసు, నాకు భర్తగా తెలుసు. మంత్రం ఇవ్వలేదని నాన్నగారి మీద కోపం, ఉపదేశం తీసుకున్నాడని తమ్ముడి మీద అసూయ. ఇంతకాలం మన మధ్య తిరిగాడు. ఒక్కసారి అవకాశం రాగానే శత్రు పక్కన చేరాడు. అటువంటి వాణ్ణి భర్త అనుకుంటూ జీవితాంతం చస్తూ బతకమంటావా? నా అదృష్టం బాగుండి నన్ను వదిలేశాడని ఆనందించమంటావా? అది కాదు లక్ష్మి, పిల్లల గతి ఏంటి? పిల్లలకేంటమ్మా? కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లిని నేనున్నాను, కళ్ళలో పెట్టుకుని చూసుకునే మావయ్య ఉన్నాడు. అటువంటి నీచునికి పిల్లలుగా పెరగడం కన్నా నరసింహం గారి మనవలుగా పెరగడం మంచిది. అంతకంటే వాళ్ళకి ఇంకే అదృష్టం లేదు. నాకు తమ్ముడువైనా తండ్రి స్థానంలో ఉండి ఆలోచిస్తున్నావు. నా పిల్లల్ని నువ్వే చూసుకోవాలిరా. ఊరుకోక. నా ఆహ్వానాన్ని మన్నించి ఈ గుడి తలుపులు తెరవటానికి ఇక్కడికొచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. నాగరాజు, 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 ఎవరిని అడిగి గుడి తలుపులు తెరుస్తున్నావు? ఎవరిని అడగలేదు, ఆ అమ్మే చెప్పింది. నాగరాజుకి అమ్మ కల్లో కనిపించింది. ఈ ఊరి జనం మంచి కోసం, సుఖశాంతుల కోసం గుడి తెరువు నాయనా అని చెప్పింది. నాగరాజు అలా అని అబద్ధం చెప్పన్నాడా? అబద్ధాలు చెప్పాల్సిన కర్మ ఆయనకేంట్రా? అబద్ధం కాకపోతే ఏంటయ్యా? అసలు గుడి మూతపడింది ఈ నాగరాజు వల్ల. ఇప్పుడు అమ్మవారు వీడి కళ్ళలో కనిపించి చెప్పిందా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు కనబడకూడదు? నరసింహం గారి తర్వాత కాస్త మంత్రం తంత్రం తెలిసిన వ్యక్తి ఆ నాగరాజే. ఆ నాగరాజు ఇప్పుడు మారాడు, అప్పుడు ఎందుకు కనబడదు? అయినా ఊరి జనం కోసం గుడి తెరిస్తే తప్పేంటి? సమయం వచ్చినప్పుడు నరసింహం గారు చెప్తా అన్నారు, ఆయన ఇప్పుడు లేరు. అలాంటప్పుడు నాగరాజు తెరిస్తే తప్పేంటి? వాడేవాడు గుడి తలుపులు తెరవడానికి? తెరిస్తే అయ్యగారి వంశం వాళ్లే తెరవాలి. ఏవయ్యా, మీరు నాగరాజు మాటలు నమ్ముతారేంటి? వీడు మేడిపండి లాంటి వాడు. పైకి మంచివాళ్ళ కనిపించినా వీడి ఆలోచనలన్నీ చీరపురుగులు లాంటివి. వాడు గుడి తలుపులు ఎందుకు తెలుస్తున్నాడో తెలుసా? ఆ గుళ్ళు అమ్మవారి అంశాన్ని పట్టుకుని వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి. ఊరుకోండి అయ్యగారు, అప్పుడేదో జరిగిపోయింది. సరేనయ్యా, అమ్మవారు కల్లో కనిపించింది అంటున్నాడుగా, ఇప్పుడు చెప్పమానండి. మంచం మీద ఉన్న తన తల్లి మీద ఒట్టేసి చెప్పమాను. ఊరి జనం మంచి కోసమే గుడి తెరుస్తున్నానని, స్వార్థం కోసం చేయట్లేదు అని కన్న తల్లి మీద ప్రమాణం చేసి చెప్పమానండి. చెయ్యండి నాగరాజు గారు, అది నిజమైనప్పుడు ప్రమాణకం చేయటంలో తప్పేంటి? అవునండి, మీరు మా కోసం మన ఊరి కోసం చేస్తానన్నారు కదా. వాళ్ళకి సమాధానం చెప్పు నాగరాజు. నిజాన్ని ఎలా దాయగలవు? అవును, మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మేది? ఇదంతా నిజమా కాదా అని ఇదిగో తెన్నింటి వాసాలు లెక్క పెట్టే ఆ సురేష్ని అడగండి. ఏ ఎండకా గొడుగు పడుతూ ఇప్పుడు ఈ నీచుడి పక్కన చేరాడు. సురేష్, నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. ఈ దౌర్భాగ్యుడు ఆడేదల్లా నాటకమని చెప్పవయ్యా. రాయ్! అసలు నేనెందుకు ఓటేయాలరా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ గుడి తలుపులు నేను తెరుస్తాను. విన్నారా? అందరూ వినండి. ఇప్పటిదాకా అమ్మవారి కళ్ళలో కనిపించింది అని చెప్పాడు. అమ్మ మీద వచ్చేయమంటే మాట మార్చేశాడు. వీడు మేకతోలు కప్పుకున్న పులి.
ఊరిని 2 ముక్కలుగా చేసి వాడు ఇష్టారాజ్యంగా చేద్దామనుకుంటున్నాడు. వీడి మాటలు నమ్మకండి. నమ్మారో ఊరు నాశనం అయిపోతుంది. నాగరాజు, ఎంత మోసం చేశావు! ఇన్నాళ్ళు నువ్వు మారినట్టు నటించి నీ మంత్రాలు తంత్రాలతో ఊరినే అల్లకల్లోలం చేశావు. ఈ ఊరినే ఏళ్దాం అనుకున్నావా? నాగరాజు, పరిస్థితి విషమించింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. పద. రేయ్, నన్నింత అవమానించిన ఈ ఊరి జనాన్ని నేను వదిలిపెట్టను. నేను మారలేదు. మంచిగా నా పని నేను చేసుకుందామనుకుంటే మీరు నా మాట వినడం లేదు. మీరందరూ నా కాళ్ళ దగ్గరకొచ్చి అడుక్కునేలా చేస్తా. నా శక్తి ఏంటో చూపిస్తా. ఈ ఊరిని సర్వనాశనం చేస్తా. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు నా శక్తి ఏంటో చూపిస్తా. ఈ ఊరిని సర్వనాశనం చేస్తా. నా మంత్రతంత్ర శక్తులతో గడగడలాడిస్తా. ఎవడు మిమ్మల్ని కాపాడతాడో నేను చూస్తా. రేయ్, రారా. ఇంత అకస్మాత్తుగా వచ్చారు అంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. సెలవివ్వండి. విశేషం కాదు లక్ష్మణరావు, వినాశనం సంభవిస్తోంది. అది చెప్పి హెచ్చరించడానికే వచ్చాను. నరసింహం గారు మరణించే సమయానికి నేను కేదారస్వామి దర్శనంలో ఉన్నాను. అందుకే నేను రాలేకపోయాను. వారు మా సమకాలికులు. ఆయన మాకెన్నో పరిష్కార మార్గాలు చెప్తూ ఉండేవారు. మీ గురించి అన్నయ్య ఎప్పుడూ తలుచుకునేవాడు. అజయ్ గురించి వినే ఉంటారు. మా అన్నయ్య గారి ఒక్కగానొక్క కొడుకు. మూలమంత్రం అజయ్కి ఉపదేశించి ఆయన స్వర్గస్థులయ్యారు. నాయనా, నీకు ముఖ్యమైన సందేశమూ సంకేతమూ ఇద్దామని వచ్చాను. చెడు సమయం సమీపంలోనే ఉంది. నాగరాజు తన దుష్టశక్తులన్నీ ఒక్కొక్కటిగా ప్రయోగిస్తున్నాడు. భూత ప్రేత పిశాచగణాల్ని జనం మీదికి వదిలి ఊరిని దిగ్బంధనం చేశాడు. ఒక మామూలు మంత్రగాడైన నాగరాజు ఈరోజు మీ కుటుంబం మీద ద్వేషంతో మహామాంత్రికుడుగా మారిపోయాడు. రోజు రోజుకి తన శక్తుల్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఇలాగే కొనసాగితే వాడి నాపటం అసాధ్యమైపోతుంది.
ఇకనైనా మించిపోయిందేమీ లేదు. అమ్మవారి మూలమంత్రాన్నుపయోగించి ఊరిని కుటుంబాన్ని కాపాడుకోండి. మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. మీరే ఏదైనా చేసి ఈ గండా నుంచి మమ్మల్ని, ఈ ఊరు జనాన్ని బయటపడేయాలి. చేతులెత్తి వేడుకుంటున్నాను స్వామి. ఆ ఆపద నుంచి మీరే బయటపడేయాలి. మాకు వేరే దిక్కు లేదు. సాధ్యం కాదు లక్ష్మణరావు. చెడు నుంచి కాపాడడం నరసింహం గారి లాంటి కొద్దిమందికే సాధ్యమవుతుంది. నాగరాజుని ఎదిరించడం నా శక్తికి మించిన పని. వాడు తన కోరికల్ని పగగా మార్చి ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఇటువంటి సమయంలో వాడిని ఆపగల శక్తి నాకు లేదు. అమ్మవారి మూలమంత్రాన్ని పొందిన మీ వంశానికే ఆ శక్తి ఉంది. కేవలం ఆ మంత్రబలం మాత్రమే వాడిని, వాడి శక్తుల్ని నియంత్రించగలదు. ఇదే హెచ్చరించడానికి వచ్చాను. ఇక్కడ ఉండడం మనందరికీ క్షేమం కాదు. హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళి నువ్వు ఆ అమ్మాయితో కలిసి హాయిగా ఉండు.